హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సురేందర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం యూట్యూబ్ గురించి ఒక థంబ్నెయిల్ గురించి అయితే వీడియో ఇద్దామని చెప్పి బయటకు వచ్చిన. సో బయటకు వచ్చినాకైతే నేను థంబ్నెయిల్ వీడియో పోయి ఇక్కడ చికెన్ వీడియో వచ్చింది. సో ఎందుకు అలా వచ్చింది అనేది అసలు షాకింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. అదేంటంటే నీకు మొత్తం చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి. నేను అలా ఊరు బయటకు వచ్చా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో ఉంటే నాయిస్ వాయిస్ అంతా దెండగా వస్తుందని చెప్పి ఊరు బయటకు వచ్చి వీడియోలు తీస్తుంటాను నేను. సో అందుకని నేను బయటకు వచ్చినాక అయితే ఒక చెట్టు కింద వస్తుందని చెప్పి ఈ ప్లేస్లోకి అయితే వచ్చిన ఫ్రెండ్స్. కానీ ఇక్కడికి వచ్చాక నాకు షాకింగ్ ఏంటంటే ఈ ప్లేస్లో అయితే నేను ప్రతి వీడియో ఆల్మోస్ట్ ఇక్కడే డబ్బింగ్ చెప్తాను అనమాట. కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తా. సో ఇక్కడ వచ్చాక చూడండి ఒకసారి మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో. నాకు కూడా తెలియదు ఇక్కడ వీళ్ళు చికెన్ చేస్తున్నారని చెప్పి. సో చికెన్ చేస్తున్నారంటే అది నార్మల్ ఎవరైనా చేస్తారు, కానీ చికెన్ చేసే దాంట్లో ఒక హైలైట్ ఏంటంటే ఆ కోడి అనేది ఎత్తుకొచ్చినారు ఫ్రెండ్స్. దొంగతనం చేసుకొని ఈ కోడి తీసుకొచ్చినారు మా ఫ్రెండ్స్ అయితే. అసలు నన్ను చూడంగానే వీళ్ళిద్దరు దాచిపెట్టుకుంటున్నారు అనమాట, ఎక్కడ కనిపించుకున్నట్లా. నేను చికెన్ దగ్గరికి పోయినాకైతే అక్కడ ఉడుకుతున్న కూర దగ్గరికి వెళ్ళినాకైతే ఇటు ఎత్తుకుపోతాడని చెప్పి మళ్ళీ నా దగ్గర కూరుకొచ్చినారు ఇద్దరు. చూడండి, అసలు మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి గైస్. అసలు ఏం చేసినారో కూడా తెలియదు, అసలు ఓన్లీ మొత్తం కారమే కనిపిస్తుంది అనమాట దీంట్లో. మొత్తానికైతే దీన్ని ఉడకబెట్టేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇక అసలు దొంగ కోడి పట్టుకొచ్చి ఎక్కడో దాని తోలు ఒలుచుకొచ్చి ఎక్కడెక్కడో చికెన్ చేస్తున్నారు అనమాట. అసలు అంత ఒకటే చోటు ఉంటే డౌట్ వస్తుందని చెప్పారు అనేస్తే. సో ఎక్కడి నుంచి తెచ్చారు రాక మీరు చికెన్ అంటే, నేను కొనుక్కొచ్చాను మామ అని చెప్పి ఒకటి చెప్తున్నాడు, ఒకడేమో ఎత్తుకొచ్చినా అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఫైనల్గా అయితే ఎత్తుకొచ్చినాడు అని చెప్పి క్లారిటీ అయింది. మాకు కూడా ఎట్లా క్లారిటీ అయిందంటే వీళ్ళు కోడి ఎత్తుకొచ్చిన విషయం ఎవరికి తెలియదు, కానీ మార్నింగ్ ఏమో ఊర్లో అరుస్తున్నారు కోడిపోయిందని చెప్పి. సో నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది, మా వాళ్ళు కోడి ఎత్తుకొచ్చి ఇక్కడ చేస్తున్నారని చెప్పి. సో మొత్తానికి అయితే ఈరోజు పండగ చేస్తున్నారు అనమాట. చూడండి, ఈ ప్లేస్లో అయితే వచ్చి వండుతున్నారు మా వాళ్ళందరూ. ఫ్రెండ్స్ ఇద్దరే కాదు, ఇక్కడ ఇద్దరే కనిపిస్తున్నారు, మా గ్యాంగ్ మొత్తం లేరు ఇక్కడ. సో ఇక్కడ వచ్చి వండుకొని తింటున్నారు, కానీ ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, ఎక్కడ పోయారు అందరూ. లాస్ట్ టైమింగ్లోగా వచ్చేస్తారు అందరూ. చూపిస్తారు అందరినీ చూడండి. మొత్తానికి అయితే ఈ ప్లేస్లో విశాలంగా ఉంది కదా, సో ఇక్కడనే వచ్చి ఎవరు లేని ప్లేస్లోకి వచ్చి చేస్తున్నారు ఫ్రెండ్స్. నీళ్ళు కూడా అందుబాటులో ఉన్నందుకు వీళ్ళంతా మనకు తొందరగా అవుతుంది. సో చూడండి ఎలా చేస్తున్నారు వీళ్ళందరూ. అసలు నేను అనుకోలేదు ఫ్రెండ్స్, ఏదో ఒక యూట్యూబ్ వీడియో తీద్దామని వచ్చిన. అదేంటంటే థంబ్నెయిల్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ వచ్చినాక థంబ్నెయిల్ పై కోడి చికెన్ వచ్చిందనమాట. చూడండి ఒకసారి ఎలా ఉడికిందో. అసలు ఒక్కటి కూడా ఇంటి సామాన్ ఏది లేదు, అన్ని బయట తెచ్చిన సామాన్లు. కుండ ఏమో అక్కడ తీసుకొచ్చారనమాట. సో ఆ కుండ మీదకి తౌకి లాంటివి పెడతారు కదా, సో ప్లేట్ అయినా తౌకి లాంటివి పెడతారు, అది ఏది పెట్టలేదు అనమాట. చూడండి అసలు ఇట్లా ఏదో బండ పెట్టేసి దాని మీద ఇట్లా ఉడికిస్తున్నారు. ఎలా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. మొత్తం కారం వేసాడు ఫ్రెండ్స్. అసలు మా అంజీగాడు మామూలుడు కదనమాట. సో అసలు ఒకటి చేయరా అంటే రెండు చేస్తాడు. మొత్తం అయితే ఉడికిపోయిందనమాట. దాన్ని ఉడికిస్తున్నాడు. అసలు ఎంతసేపు అయినా తీయట్లేదు. నేను వచ్చాకే హాఫ్ అన్ అవర్ అయింది, అప్పటికి ఎంతసేపు ఉడికిచ్చారో తెలియదు. చూడండి అసలు ఏం చేస్తారా అంటే, దొంగ కోడి కదా మామ, ఊరికి వచ్చింది దాన్ని తినేద్దామని చెప్పి అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో. ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లా ఎప్పుడైనా చేస్తుంటే మాత్రం డెఫినెట్గా మాకు కామెంట్ పెట్టండి, మనకు కూడా తెలుస్తుంది. మీ చిన్ననాటి మెమరీస్ ఏమన్నా ఉంటే అన్నీ మన యూట్యూబ్ వీడియోలో పంచుకుందాం అనమాట. సో మీకు కూడా ఎలాంటి కంటెంట్ చేయాలంటే అలాంటి కంటెంట్ చేస్తాం, మాకు సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ హాలిడేస్ వస్తే మాత్రం ఇట్లాంటివి చిన్న సంబరాలు చేస్తాం అనమాట ఫ్రెండ్స్ సర్కిల్లో అయితే. కానీ నేను ఎప్పుడైతే ఇలాంటివి చేయలేదనమాట. మా వాళ్ళు కూడా ఎందుకు కోడి ఎత్తుకొచ్చారంటే, ఇప్పుడు ఏదో కోళ్ళు అయితే అవుతున్నాయి కదా, సో వాళ్ళు కూడా అంత లైట్ తీసుకున్నారు అనమాట. కోళ్ళు అలా అవుతున్నాయి ఇలా అవుతున్నాయి ఎందుకు అని చెప్పి పట్టించుకోలేదు కోడి వాళ్ళు కూడా. సో మా వాళ్ళు అయితే కోడి ఎత్తుకొచ్చారు. ఒకవేళ ఈ కోడి పోగొట్టుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊరి వాళ్ళకంతా. డెఫినెట్గా నేనైతే ఆ 3000 చెప్పి నేలతో 4000 కట్టిస్తా. అసలు ఇట్లాంటి మెమరీస్ అనేవి చాలా అరుదుగా ఉంటాయి ఫ్రెండ్స్ సర్కిల్లో. సో మా ఫ్రెండ్స్లో ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మనం ఇలాంటి డేర్ అయితే చేయలేము, కానీ మా వాళ్ళు అయితే అసలు వెనక ముందు ఆడనమాట. సో టూర్ పోదాం ఇలా పోదాం అంటే ఎవడు మాటినాడు, కానీ ఇలాంటి దొంగ పనులకైతే అసలు అందరూ ప్రతి ఒడు ముందుంటాడు అనమాట. సో మొత్తానికైతే తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో ఒకసారి చూడండి. అసలు ఉడికిపోతుంది, ఇప్పుడు కూడా ఉడికిపోతుంది చూడండి ఒకసారి. చూడండి మామ లాస్ట్కి అయితే ఏం చేస్తున్నాడో, ఇప్పుడు చేసిందే మామ అంతా అవలే పని చేస్తాము, కానీ మళ్ళీ ఏదో దేశానికి ఉద్ధరించేటట్లు అంటుకుంటుంది మామ ఇలా ఇడిచిపెట్టా అంట. ఫ్రెండ్స్ లాస్ట్గా అయితే ఒక మాట, అదేంటంటే ఎవరు బాధపడకండి, ఇది ఎత్తుకొచ్చిన కోడి అయితే కాదు, ఇది మా వాళ్ళు కొనుక్కొచ్చి అయితే చేస్తున్నారు. సో అది ఏదో ఫన్గా ఉంటుందని చెప్పి ఇలా చేసా, కానీ చికెన్ చేయడమే మీకు చూపించాను అనమాట.